ఈరోజు ఎపిసోడ్లో సుశీలమ్మ గారు మీనా వాళ్ళ అమ్మతో ఆడవాళ్ళు ఉద్యోగం చేయకూడదు అని నేను అనను, కానీ ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలమ్మా. మీనా వాళ్ళమ్మ తప్పకుండా మంచి సంబంధం వస్తే చేస్తానమ్మా. ఇప్పుడు ప్రభాతి మీ పెద్ద కూతురికి జరిగినట్టు చిన్న కూతురికి జరగాలంటే ఎవరో ఒకరికి యాక్సిడెంట్ కావాల్సిందే. అప్పుడు సుశీలమ్మ గారు, ఏం మాట్లాడుతున్నావే, నువ్వు అసలు ఆడదానివేనా? సత్యం, అది మనిషి అయితే కదమ్మా మంచి మాటలు మాట్లాడడానికి. సుశీలమ్మ, బుద్ధి జ్ఞానం సభ్యత సంస్కారం లేకుండా ఎలా పెంచారే మీ అమ్మ నాన్న? ఒక ఆడపిల్ల పెళ్లి గురించి ఇంత తేలిగ్గా మాట్లాడతావా? శృతి, చీచీ, మీ మమ్మీ ఎప్పుడు కల్చర్ నేర్చుకుంటుంది రవి. కల్చర్ అనేది ఒకరు నేర్పిస్తే రాదు శృతి, అది పుట్టుకతోనే రావాల్సిందే. మీనా ఏమో నేను పెళ్ళి చేయకపోతే చస్తాననలేదు. మీ నోటికి మంచి మాటలే రావా? నీకు నోరెలా వచ్చిందమ్మా? ఈ మధ్య నువ్వు వండుకున్న కూర నువ్వే తింటున్నావా? నాలుక అంటూ తిరుగుతుందా? సత్యం, ఏమే అన్నం తింటున్నావా గడ్డ తిన్నావా? పుట్టినరోజు నాడు చావు మాట మాట్లాడుతున్నావు. నీకు ఎంతమంది గడ్డి పెట్టినా బుద్ధి జ్ఞానం రాదా? సుశీలమ్మ, నోటికి అద్దు పద్దు లేదా? ఎంత మాట అంటే అంట మాట అంటున్నావే. ఆపండి.